రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 235తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ మొబైల్ ఫోన్లో వాడుతున్నటువంటి బ్యాటరీస్ మనం మాక్సిమం 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ దాకా చూసాం. సో ఈ బ్యాటరీ మీకు సరిపోతుందా లేదా, ఇంకా ఎడిషనల్గా MAH కావాలా అని చెప్పి అడగడం జరిగితే ఆల్మోస్ట్ మీలో 68% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ కావాలి అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే ఓన్లీ 31% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో రిక్వైర్మెంట్ లేదు, ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటరీ సరిపోతుంది అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే మనకి MAH పెరగడం కెపాసిటీ ముఖ్య ఉద్దేశం అయితే కాదు, మనకి లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉండేలాగా ఏదైనా ఒక కంపెనీ బ్యాటరీ తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన. ఆల్రెడీ ఇలాంటి దాని మీద ఒక రీసెర్చ్ జరుగుతుంది. దీన్నే SSD బ్యాటరీస్ అని అంటాం, సాలిడ్ స్టేట్ డ్రై బ్యాటరీస్ అని అంటాం. ఆల్రెడీ ఇలాంటి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం R&D దశలోనే ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో మన మొబైల్ ఫోన్స్ అన్నిట్లో కూడా చూడొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకి 10 రోజులు బ్యాటరీ బ్యాకప్ రావటం అండ్ 0 to 80% అనేది కేవలం 1 minute ఛార్జ్ అవ్వటం ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ మార్నింగ్ ఒక వీడియోని పబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయకపోయినా లేదా దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఇక్కడ పడినటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomi సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ నుంచి అఫీషియల్గా ఈ రోజు వీళ్ళు చైనాలో రెడ్మీ K సిరీస్లో K30 మొబైల్ ఫోన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక రోజు మనం టెక్ న్యూస్లో చెప్పుకున్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే స్పెసిఫికేషన్స్తో వీళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో 2 మొబైల్స్ ఉంటాయి. మొదటిగా వచ్చేటప్పటికే 4G, మరొకటి వచ్చేటప్పటికే 5G. ఇందులో 4G వేరియంట్ చైనాతో పాటు ఇండియాలో కూడా ఇదే కాన్ఫిగరేషన్తో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక 5G అయితే మన ఇండియాలో లేదు కాబట్టి ఈ 5G వేరియంట్ అయితే మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక 5Gలో మీరు ప్రాసెసర్ చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 ప్రాసెసర్ని మనం చూస్తాం. వేరే 4Gలో వచ్చేటప్పటికే 730Gతో మనకి ఇది రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక రెస్ట్ ఆఫ్ ద స్పెక్స్ అన్ని కామన్గానే ఉంటాయి. 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే. ఈసారి దీంట్లో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ని తీసుకొని రావటం ఒక సరికొత్త కొసమేర పని చెప్పుకోవచ్చు. ఇకపోతే బ్యాటరీ వచ్చేటప్పటికి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 27 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 4Gలో, అలాగే 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 5Gలో ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఆల్మోస్ట్ ఒక రీఫ్రెష్డ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇక ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. 15,000 రూపాయలు అంటే 1599 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 15,999 రూపాయలకి బేస్ వేరియంట్ 6GB 64GB 4G వేరియంట్ని లాంచ్ చేస్తే 19,999 రూపాయలకి 5G బేస్ వేరియంట్ 6GB 64GBని లాంచ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక అవైలబిలిటీ కలర్స్ టోటల్గా మనకి 4 కలర్స్ ఇందులో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 4 కలర్స్ కూడా అట్ ఏ టైం సేల్లోకి తీసుకొని రాబోతున్నారు. ఈ రోజు నుంచి అఫీషియల్గా దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ దీనికి సంబంధించినటువంటి సేల్ని అంటే అఫీషియల్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో మరొక 2 వీక్స్లో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్స్ కావాలి అన్నట్లయితే కనుక ఆ వీడియోని అయితే మీరు వాచ్ చేయగలరు. ఇక్కడ ఉండేటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ అఫీషియల్గా వీళ్ళు ఎప్పటి నుంచో మన ముందుకు తీసుకొని వస్తానంటున్నటువంటి XT 730G మొబైల్ ఫోన్ సంబంధించినటువంటి పేరు ఏదైతే ఉందో అఫీషియల్గా చేంజ్ చేయడం జరిగింది. దీన్ని అఫీషియల్గా X2 అనేటువంటి పేరుతో లాంచ్ చేయబోతున్నారంట. ఇది ఒక బిజినెస్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే XT ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉంది. 730G అనేటువంటి పేరుతో తీసుకొచ్చారంటే పెద్దగా సేల్స్లో హైక్ అనేది ఉండదు. సో అందుకోసం ఈ పేరు మార్చారని నేను అనుకుంటున్నాను. ఇక మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి బ్లైండ్ ఆర్డర్స్ని కూడా అంటే బూస్ట్ ఆర్డర్ అని చెప్పని అంటున్నారు. దీన్ని కూడా వీళ్ళు ఈ రోజు నుంచి సేల్లోకి తీసుకొచ్చేసారంటే 10వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకొని 16వ తారీఖు దాకా మనం ఈ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు. కేవలం 1000 రూపాయల పేమెంట్స్ తోటి అంటే నామినల్ పేమెంట్స్ తోటి. ఇక నామినల్ పేమెంట్స్ని మీరు పే చేసిన తర్వాత 17th నాడు రెస్ట్ ఆఫ్ ద వేరియంట్ అండ్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద పేమెంట్ని మీరు చేశారన్నట్టు 17th నుంచి ఇది షిప్ అవడం అయితే జరుగుతుంది. అప్ టు 24 దాకా. ఒకవేళ 24 దాకా మీరు పేమెంట్ అనేది చేయనట్లయితే ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది మీ పేమెంట్ మెథడ్లోకి రీఫండ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ట్రూలీ వైర్లెస్ బడ్స్ని కూడా అఫీషియల్గా వీళ్ళు ఈ 17th నాడే లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్ నుంచి పొరపాటున లిస్టింగ్లోకి రావడం అయితే జరిగింది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని 3,499 రూపాయలకి లాంచ్ చేసి ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి ఎగ్జిస్టింగ్ 400 రూపాయల కూపన్ కోడ్ తోటి దీన్ని 3,099 రూపాయలకి లాంచ్ చేస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఎయిర్టెల్ సంస్థ దగ్గర నుంచి అండి. ఎయిర్టెల్ అఫీషియల్గా ఈ రోజు మన ఇండియాలో అది కూడా ఢిల్లీ NCR లో వీళ్ళు అఫీషియల్గా వైఫై కాలింగ్ సర్వీసెస్ని అయితే లాంచ్
చేశారు. ఈ వైఫై కాలింగ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, సింపుల్. రెగ్యులర్గా ఇప్పుడు మీరు ఇళ్లలో ఉన్నారనుకోండి, అక్కడ మీకు వైఫై సిగ్నల్ అనేది వీక్గా రావడం జరుగుతుంది. అక్కడ మీకు వైఫై తోటి మీకు సెల్ ఫోన్ సిగ్నల్స్ అనేది వచ్చి ఆటోమేటిక్గా ఈ సిగ్నల్స్ అనేవి బూస్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మీకు సింగిల్ డ్రాప్ సిగ్నల్ ఉన్నా కానీ మీకు ఇక్కడ వైఫైతో కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మీకు ఫోన్ కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో కూడా ఈ వైఫై రౌటర్ని అంటే ఎయిర్టెల్కి సంబంధించినటువంటి నెట్వర్క్ కనెక్షన్ని మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే దీన్ని అఫీషియల్గా ఈరోజు వీళ్ళు ఢిల్లీ ఎన్సీఆర్లో లాంచ్ చేయడం జరిగింది. అతి త్వరలో దీన్ని త్రూఅవుట్ ఇండియా తీసుకొస్తారంట. ఇక దీనికి సపోర్ట్ చేసేటువంటి హ్యాండ్సెట్స్ ఆల్మోస్ట్ మనకి మార్కెట్లో ఉండనే ఉన్నాయి. ఇక ఓవరాల్గా మీరు చూసారన్నట్లయితే 24 మొబైల్ ఫోన్ హ్యాండ్సెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వైఫై కాలింగ్ సర్వీసెస్కి అయితే సపోర్ట్ చేస్తుంటాయి. అంటే ఇప్పుడు మీరు నాకు కాల్ చేయాలంటే వైఫై రేంజ్లోనే ఉంటేనే పనిచేయదు. వైఫై రేంజ్లో లేకపోయినా ఆటోమేటిక్గా వోల్టా ఎల్టీ మీద షిఫ్ట్ అయిపోయి మనకి కాల్స్ కమ్యూనికేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇది యూఎస్లో ఆల్రెడీ AT&T వైఫై కాలింగ్ అనేటువంటి పేరుతో ఉండడం అయితే జరిగింది. దీనికోసం మీరు సిమ్ కార్డ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక SMSని పంపించి రిజిస్టర్ చేసుకోవాలి, ఒకవేళ మీరు కనుక ఢిల్లీ యూజర్స్ అయి ఉన్నట్లయితే కనుక. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి తిరిగి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ అఫీషియల్గా వీళ్ళు ఈ డిసెంబర్లో అనౌన్స్ చేయబోయేటువంటి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ 5G మొబైల్ ఫోన్ అదేనండి X50 ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ని అఫీషియల్గా ఈ వీళ్ళు వైమో వెబ్సైట్ ద్వారా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి రీసెంట్గా స్నాప్డ్రాగన్ కంపెనీ అనౌన్స్ చేసినటువంటి 765 ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. ఇక దీని మొబైల్ ఫోన్ని కూడా అఫీషియల్గా ఈ 17వ తారీఖు జరిగేటువంటి ఈవెంట్లోనే అనౌన్స్ చేసి మేబీ జాన్లో అంటే 2020 ఫస్ట్ క్వార్టర్లో దీన్ని మన ముందుకు తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఈ దిశలో అంటే దీన్ని మొట్టమొదటిసారిగా ఇండియాలో 5G మొబైల్ ఫోన్ని తీసుకొస్తుంది మేమే అనేటువంటి పేరు కోసం రియల్మీ దీన్ని అతి త్వరలో మన ఇండియాకి తీసుకొని రాబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇప్పటిదాకా ఉంది. సో అలా గనక వచ్చింది అన్నట్లయితే ఇంకా 5G సర్వీసెస్ లాంచ్ కాలేదు. 5G మొబైల్ ఫోన్ని మొట్టమొదటిసారిగా లాంచ్ చేసినటువంటి ఘనత కూడా రియల్మీకే దక్కడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇది వచ్చింది అన్నట్లయితే రెడ్మీ కంపెనీ కూడా రెడ్మీలో K30లో ఈరోజు లాంచ్ చేసినటువంటి 5G మొబైల్ ఫోన్ని కూడా ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవసరం అయితే ఉంది. అంటే లాంచ్ చేసేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక దీనికి సంబంధించినటువంటి కొంచెం డీటెయిల్డ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళారంటే XT K30Gలో ఏ విధంగా అయితే మనకి డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇందులో రావడంతో పాటు X52 5G మోడెంని ఇందులో వాడతారంట. దీంట్లో మీకు 4G వచ్చేటప్పటికే 1.2 Gbps స్పీడ్ దాకా మాక్సిమం డౌన్లోడ్ స్పీడ్ సపోర్ట్ చేస్తే ఇక 5G వేరియంట్లో అంటే 5G సిగ్నల్లో మీరు చూసారంటే 3.57 GB దాకా మాక్సిమం డౌన్లోడ్ సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. ఒప్పో అఫీషియల్గా ఈరోజు చైనాలో షాంఘైలో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. ఐనో డేస్ అంటే ఇన్నోవేషన్ డేస్ అని చెప్పి దీంట్లో ఏకంగా వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ 5G మొబైల్ ఫోన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా వీళ్ళు ఒక VR హెడ్సెట్ అలాగే ఒక AI బేస్డ్ స్మార్ట్ స్పీకర్ అదేనండి గూగుల్ హోమ్ పాడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే గూగుల్ హోమ్ని అఫీషియల్గా వీళ్ళు దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తూ ఒప్పో స్మార్ట్ స్పీకర్ అనేటువంటి పేరుతోటి అండ్ వీటితో పాటుగా ఒక స్మార్ట్ వాచ్ని కూడా అతి త్వరలో తీసుకొని రాబోతున్నాం అనేటువంటి అనౌన్స్మెంట్ అయితే చేసింది. అంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి టెక్నాలజీ ఈ 2020లో మీరు ఏం చూడబోతున్నారు ఒప్పో నుంచి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పారు కానీ దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే మనకి చెప్పలేదు. అంటే ఓవరాల్గా మనం ఈసారి ఈ సంవత్సరం అంటే 2020లో ఒక స్మార్ట్ స్పీకర్ని అలాగే ఒక స్మార్ట్ వాచ్ని అలాగే ఒక VR హెడ్సెట్ ఇది వచ్చేటప్పటికి ఫిష్ ఐ టెక్నాలజీ తోటి అంటే ఫిష్ ఐ కెమెరా తోటి ఇది వర్క్ చేయడంతో పాటుగా మనకి వీళ్ళు టోటల్గా ఒక స్మార్ట్ వాచ్ని కూడా లాంచ్ చేయబోతున్నారనమాట. అండ్ వీటితో పాటుగా వీళ్ళు మరొక 5G మొబైల్ ఫోన్ని కూడా మనకి ముందుకు తీసుకొని రాబోతున్నారంట 2020లో. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి కోల్కతా పోలీసుల దగ్గర నుంచి అండి. కోల్కతా పోలీసు వాళ్ళు వినూత్నంగా ఒక కొత్త టెక్నాలజీని అయితే తీసుకొని రాబోతున్నారు. అంటే సర్వేలెన్స్లో వీళ్ళు టోటల్లీ AI బేస్డ్ ఫేస్ ఐడి డిటెక్షనల్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సో దీని సహాయంతో ఎవరి దగ్గర అయితే వీళ్ళ దగ్గర క్రైమ్ రికార్డు ఉన్నటువంటి దొంగల డేటాబేస్ ఉంటుందో ఈ డేటాబేస్ మొత్తాన్ని దీంట్లో అప్లోడ్ చేశారు అన్నట్లయితే కనుక ఆ దొంగ ఎక్కడైనా తిరుగుతున్నారన్నట్లయితే ఈ సీసీ కెమెరాస్ దొరికారన్నట్లయితే ఆటోమేటిక్గా వీళ్ళకి సంబంధించినటువంటి స్క్రీన్స్లో మానిటర్ అవటం అది కూడా ఒక ఫేస్ ఐడి రికగ్నైజేషన్ టెక్నాలజీతో పనిచేయడం మరొక విశేషం. ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇమీడియట్గా ఆ సీసీ కెమెరాని బేస్ చేసుకొని ఆ లొకేషన్ ట్రాక్ చేసి ఆ దొంగని త్వరగా పట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇవే కాకుండా యూటీస్కి సంబంధించినటువంటి కేసెస్ ప్రీవియస్లీ నమోదైన ఉన్నాయో సో వాటన్నిటి ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఎక్కడన్నా ఇలాంటి వ్యక్తులు కనపడ్డారన్నట్లయితే వాళ్ళపైన ఒక నజర్ వేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి కోల్కతా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే దీన్ని యాజ్ ఎ ప్రయోగాత్మకంగా వీళ్ళు కోల్కతాలో తీసుకొస్తున్నారు. ఆ తరువాత త్రూఅవుట్ దేశం మొత్తం వీడిని ఎక్స్పాండ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీకి సంబంధించినటువంటి ఒరిజినల్ ఛార్జర్ విత్ డేటా కేబుల్ అది కూడా రెగ్యులర్ నార్మల్ ఛార్జర్ అనుకోండి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే కాదు. 2 amps 10
వాట్స్ అవుట్పుట్ని డెలివర్ చేయగలిగేటువంటి ఒక ఛార్జర్, అలాగే ఒక డేటా కేబుల్, ఈ రెండింటిని కూడా ఆల్ ఇన్ వన్ పవర్ ప్యాక్ అనేటువంటి పేరుతోటి మనకి కేవలం ₹449 అఫీషియల్గా ఈ రోజు నుంచి వీళ్ళు ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ స్టోర్లోకి తీసుకొని రాబోతున్నారు. అంటే ఇదంతా ఎందుకంటే జనరల్గా మనం ఒక డేటా కేబుల్ బయట మార్కెట్లో పర్చేస్ చేయాలంటే కనుక ₹100-150 ఉంటుంది. సో ఇది కూడా మనకి ఏంటి ₹200 ₹250కి దొరకడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన లోపం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డూప్లికేట్ మెటీరియల్ ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు అఫీషియల్గా ప్రైస్ని స్లాష్ చేస్తూ ఈరోజు ఈ ఛార్జర్ అలాగే ఈ కేబుల్ రెండింటినీ కూడా కేవలం ₹449కి అందించడం జరుగుతుంది. ఒకవేళ ఈసారి కనుక మీరు ఎప్పుడన్నా కానీ ఒరిజినల్ ఛార్జర్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మీకు ఇక్కడ ఆఫ్లైన్ స్టోర్స్తో పాటు ఆన్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. ఒప్పో సంస్థ కూడా అండర్ డిస్ప్లే కెమెరాస్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ డిజైన్ చేయబోతుందని చెప్పి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ రెండర్ లీక్, అంటే దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ అయితే లీక్ అవడం జరిగింది. ప్రీవియస్లీ మీరు చూసారంటే షామీ ఆల్రెడీ దీని మీద ఒక పేటెంట్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సామ్సంగ్ కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. ఈసారి ఒప్పో అంటే 2020 అంతా కూడా మనకి పాపప్ కెమెరా కాదు, అండర్ డిస్ప్లే కెమెరాస్తే హవా అనమాట. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి సామ్సంగ్ సంస్థ దగ్గర నుంచి సామ్సంగ్ 2020లో మన ముందుకు తీసుకొని రాబోతున్నటువంటి 5G, అది కూడా బడ్జెట్ మొబైల్ ఫోన్స్ అన్నిట్లో కూడా మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ దొరికేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు అఫీషియల్గా వీళ్ళకి సంబంధించిన ఒక ట్వీట్ ద్వారా మనకి లీక్ అవడం అయితే జరిగింది. అంటే వీళ్ళు కూడా ఈసారి 5G వేరియంట్లో, అది కూడా బడ్జెట్ మొబైల్ ఫోన్స్లో మీడియాటెక్ ప్రాసెసర్స్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు అన్నమాట. ఇప్పటిదాకా మీరు చూసారంటే సామ్సంగ్లో స్నాప్డ్రాగన్ కానీ మీడియాటెక్ సంబంధించినటువంటి ప్రాసెసర్స్ అయితే చాలా తక్కువగా యూస్ చేస్తుంటారు. ఇక ఈ మీడియాటెక్ ప్రాసెసర్ని కూడా మనం సామ్సంగ్ బ్రాండ్లో చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వన్ప్లస్ కంపెనీ దగ్గర నుంచి అండి. వన్ప్లస్ కూడా ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అఫీషియల్గా తీసుకొని రాబోతుంది. ఇక్కడ మీరు చూసారంటే రియల్మీ కూడా రేపు 17th నాడు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. ఇక వన్ప్లస్ కంపెనీ కూడా OnePlus 8తో ప్యారలల్గా ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అఫీషియల్గా మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి రెండర్ ఇమేజ్ అయితే లీక్ కాలేదు, కానీ మోస్ట్లీ వీళ్ళు అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా దీని ప్రైస్ వచ్చేటప్పటికే ₹10,000 బిలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.